వీటిలో ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎంఓ లోక్ భవన్ కు బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. సీఎంఓ లోక్ భవన్ ను కూల్చేయడానికి కుట్ర చేస్తున్నారంటూ 2 రోజుల క్రితం మెయిల్ రాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాసుకి ఖాన్ పేరుతో మెయిల్ చేసిన దుండగుడు వీఐపీలను వెంటనే ఖాళీ చేయించాలని బెదిరించాడు. బెదిరింపు కాల్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు గవర్నర్ ఆఫీస్ అధికారులు. కేసు నమోదు చేసిన పోలీసులు మెయిల్ ఎవరు పంపారు అనే దానిపై విచారణ కొనసాగిస్తున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, ఏ టైంకి వచ్చింది ఈ ఫోన్ కాల్? ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ఎటువంటి తనిఖీలు కొనసాగుతున్నాయి? హరీష, తెలంగాణ సీఎం తో పాటు లోక్ భవన్ కు సంబంధించి కూడా బాంబు పెట్టామంటూ ఒక ఆగంతకుడు మెయిల్ చేయడం ప్రస్తుతానికైతే కలకలం రేపినట్టుగా మనం చెప్పగలదు. ఈ ఘటనకు సంబంధించి కూడా 2 రోజుల క్రితం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక లోక్ భవన్ సంబంధించిన అధికారులు పంజాగుట్ట పిఎస్ లో ఫిర్యాదు చేయడంతో తర్వాత ఈ మెయిల్ ఎవరైతే పంపించారో అతనికి సంబంధించిన సమాచారం కూడా రాబట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ మెయిల్ లో కూడా ఆ లోక్ భవన్ లో ఉంటున్న వారిని కూడా వెంటనే ఖాళీ చేయించాలంటూ కూడా మెయిల్ లో పేర్కొన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ ఘటనకు సంబంధించి కూడా ఎక్కడ ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చిందన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తుంది. తాజాగా చివరికి ఇది ఫేక్ మెయిల్ గా తేల్చారు. ఈ ఘటనకు సంబంధించి కూడా 2 రోజుల క్రితం చోటు చేసుకున్నట్టుగా మనకైతే ప్రాథమిక సమాచారం. ఇప్పటికే ఇటు ఫేక్ మెయిళ్లతో విమానాలకు సంబంధించి కూడా బాంబు బెదిరింపులు వరుసగా వస్తున్న నేపథ్యంలో తాజాగా తెలంగాణ సీఎంఓతో పాటు లోక్ భవన్ కి ఓ వ్యక్తి మెయిల్ పంపాడు. ప్రస్తుతానికైతే కలకలం రేపినట్టుగా చెప్పవచ్చు. వెంటనే మెయిల్ రావడంతో అప్పుడు అధికారులు అక్కడికి వెళ్లి తనిఖీలు చేసినట్టుగా తెలుస్తుంది. కానీ మెయిల్ కి సంబంధించి ఏ ఐపీ అడ్రస్ ద్వారా మెయిల్ వచ్చింది ఏంటన్న సమాచారాన్ని కూడా సైబర్ ఎక్స్పర్ట్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.